డీకే శివకుమార్ కూడా అమెరికా వెళ్తున్నాడు, అక్కడే రాహుల్ గాంధీని కలుస్తాడు అనేటువంటిది వార్త. అయితే ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉంటే డీకే శివకుమార్ ప్రత్యేకంగా ముఖ్యమంత్రిని కాదని ప్రధానమంత్రితోటి ప్రత్యేకంగా భేటీ అవ్వడం పైన వాళ్ళ కాంగ్రెస్ లో అంతర్గతంగా తీవ్రమైనటువంటి అసహనం వ్యక్తం అవుతున్నది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు ఇప్పటికే డీకే శివకుమార్ పైన ప్రశ్నలు సంధించారు. ఎందుకు ప్రధానమంత్రి దగ్గరికి పోయావు, ఏమైనా జరుగుతుందా, కర్ణాటకలో రాజకీయంగా వేగంగా ఏమైనా మార్పులు జరుగుతున్నాయా, సిద్ధరామయ్య స్థానంలో ముఖ్యమంత్రిగా ఉండాలనేటువంటిది డీకే శివకుమార్ పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ అధికారంలో రావడానికి కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి నన్ను కాదని సిద్ధరామయ్యని ఇవ్వడం పైన డీకే శివకుమార్ తీవ్రంగా అలిగి ఉన్నారు. దాంట్లో ఇప్పుడు డీకే శివకుమార్ ప్రధానమంత్రి మోడీని ప్రత్యేకంగా కలవడం పైన కాంగ్రెస్ పార్టీలో లుకులుకులు వస్తున్నాయి. అయితే ఒక ఉప ముఖ్యమంత్రి చెప్పకుండా పోయి కలవదా ప్రధానమంత్రిని ఎవరినైనా కలవచ్చు, ఏమైనా చేయొచ్చు. దీనిపైన రాజకీయాలు చేసినటువంటి అవసరం ఉన్నది. ఆయన జేపీ నడ్డానో ఇంకెవరినో పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు కలిస్తే ఒక రకంగా చెప్పొచ్చు. జేపీ నడ్డా కూడా వాళ్ళ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. ఒకవేళ ఆయనను కలిసినా కూడా కేంద్ర మంత్రిని కలిసినా ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని చెప్పుకోవచ్చు. మంత్రులు కూడా పోయి వివిధ మంత్రులను కలుస్తారు. సో డీకే శివకుమార్ ప్రధానమంత్రితో ప్రత్యేకంగా భేటీ అవ్వడాన్ని రాజకీయంగా చూడాలా, లేకపోతే అభివృద్ధి పరంగా ఒక మంత్రి ఒక ప్రధానమంత్రిని కలిశాడు అనేటువంటి విధంగా చూడాలా? సో కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో లుకలుకలు ఉన్నాయనేటువంటిది మొత్తంగా, అంటే సిద్ధరామయ్యకు సంబంధించి గతంలో కూడా ఈ గొడవలు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఈ గొడవలు ఉన్నాయి. ముఖ్యమంత్రి ఎవరు కావాలనేటువంటిది సీనియర్లు జూనియర్లు. ఆయన కూడా జేడీఎస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, సిద్ధరామయ్య కూడా బయట పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తికి ముఖ్యమంత్రి కావడం అనేటువంటి దానిపైన మొదటి నుంచి అందులో ఉన్నటువంటి పార్టీని పట్టుకున్నటువంటి వాళ్ళు. విధేయత విషయంలో రాహుల్ గాంధీ సిద్ధరామయ్య వ్యక్తిగతంగా ఏదైనా మాట్లాడతాడు, కానీ డీకే శివకుమార్కి ఆ స్వేచ్ఛ లేదు. మొదటి నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు విధేయత ప్రకటిస్తూ పార్టీ కోసం ఖర్చులు పెట్టుకున్నటువంటి వాళ్ళను పట్టించుకోలేదనేటువంటిది ఆ పార్టీలో ఉంది. కర్ణాటకలో మరి రాజకీయం ఎటువైపు మలుపులు తిరుగుతుందో చూడాలి.